వెల్కమ్ టు బ్లాక్ అండ్ వైట్ డిజిటల్ మీడియా. కేసీఆర్ ఇక మారడా? తెలంగాణ అస్తిత్వాన్ని ప్రశ్నార్థకం చేయడమే కాకుండా తెలంగాణ ప్రజల ఆకాంక్షలపై చావు దెబ్బ కొట్టిన కేసీఆర్కు తెలంగాణ సమాజం సరైన శిక్ష వేసింది. కేసీఆర్ను ఇంటికి సాగనంపడమే పెద్ద శిక్ష అన్న సీఎం రేవంత్ రెడ్డి మాటల్లో నిజం ఉందేమో అనిపిస్తుంది. కేసీఆర్ అహంకారం ఇంకా తగ్గలేదని కాంగ్రెస్, బీజేపీ లీడర్లు అంటున్నారు. ఇంతకీ అహంకారం లేనిదెవరికి అన్న ప్రశ్న వెంటనే వస్తుంది. ఆ విషయం పక్కన పెడితే సెక్రటరీకు పోకుండా ప్రగతి భవన్ ఫామ్ హౌస్ నుండే ప్రభుత్వాన్ని నడిపిన కేసీఆర్ పదవి పోయిన తర్వాత కూడా పార్టీ వ్యవహారాలను మళ్ళీ ఫామ్ హౌస్ నుండే నడిపితే ఏమనుకోవాలి? బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడంలో విఫలమైన కేసీఆర్ చివరికి బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను బీఆర్ఎస్లో చేర్చుకోవడంలో మాత్రం సక్సెస్ అయ్యారు. అయితే పార్టీ కార్యకలాపాలు పార్టీ ఆఫీస్లో జరుగుతాయి. కానీ కేసీఆర్ మాత్రం తన ఫామ్ హౌస్కే ప్రవీణ్ కుమార్ టీంను పిలిపించుకుని మరీ గులాబీ కండువ కప్పిన వ్యవహారం చూస్తే మీకేమనిపించింది? నాకైతే కేసీఆర్ మారలేదని కాదు మారడని పవరూపాయే. లీడర్లు పోతుంటే కేడర్నన్నా కాపాడుకోవాలా వద్దా? సీఎంగా ప్రజలకు అందుబాటులో లేకుండా 10 ఏళ్లు పాలించిన కేసీఆర్ సీఎం పదవి పోయినాక కూడా ఇంకా పార్టీ ఆఫీస్కి పోకపోతే ఎట్లా? ఎవరు చెప్పాలి కేసీఆర్కు? ఆయన చెప్పిందే వేదం కాదు, శిలాశాసనం. చెప్తే వినకపోతే చెడిపోతారంటారు కదా, అసలు చెప్పే అవకాశం కూడా ఇవ్వకపోతే గిట్ల కేసీఆర్ లెక్క అవుతుంది. పొలిటీషియన్లకు గుణపాఠం అనే సబ్జెక్ట్ టెక్స్ట్ బుక్లో సిలబస్గా పెడితేనన్నా భవిష్యత్తు తరం లీడర్లకు కేసీఆర్ లెక్క అవుతుందని తెలిసొస్తుందేమో. మరి మీరేమంటారు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.